అస్సాం రాష్ట్రంలోని గౌహతికి 18 కిలోమీటర్ల దూరంలో నీలాచల పర్వతం పై ఆలయం ఉన్నది. ఈ కామాఖ్యాదేవి కన్యక అని పెళ్ళి కాని పిల్ల కాబట్టి కామరూపి అని అంటారు. కాబట్టి కామరూప క్షేత్రమైన ఎప్పుడండి 13వ శతాబ్దంలో విశ్వసింహుడు, శివసింహుడు అని పేర్లు గల రాజకుమారులు ఈ కానంలో తప్పిపోయిన తన సైన్యాన్ని వెదుకుచూ ఈ పర్వతాన్ని చేరుకుంటారు. మేము కామాఖ్య క్షేత్రమని కూలిపోయిన దేవాలయాన్ని మరల కట్టిస్తే మీ కోరిక నెరవేరుతుందని చెప్పారు. నరకాసురుడు పాలించిన బ్రాగ్జ్యోతిష పట్టణం ఇదేనట. కాళికాదేవిని పూజించి మేకలను బలి ఇచ్చేవాడట. ఈ కొండపై 7 అమ్మవార్లు దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయంలో పంచశివాలున్నాయి. ఉత్సవపు రోజులలో ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఇచ్చట అమ్మవారి యోని ఒక బండపై ముద్రించబడి ఉన్నది. యాత్రికులు దానిని పూజిస్తారు. అది ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఈ క్షేత్రంలో పూజలు చేసిన వారికి సమస్త కోరికలు తీరుతాయని ప్రతీతి. 14. ప్రయాగే మాధవేశ్వరి. అనునది ఉపసర్గము. యాగము అనే పదానికి ఎక్కువ అర్థాన్ని కలిగిస్తుంది కనుక ఇది ప్రయాగ అయింది. గంగా యమునలకు నడుమ పూర్వకాలంలో సరస్వతీ నది ప్రవహిస్తుండేదట. గంగా యమున సరస్వతులను ఇడ, పింగళ, సుషుమ్న నాడులుగా తలంచి ఎంతోమంది మునులు ఈ ప్రాంతంలో నివసిస్తారు. ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. బ్రహ్మయజ్ఞములు చేసిన ప్రదేశం గనుక ఇది ప్రయాగ క్షేత్రమైనది. ఉత్తరప్రదేశ్లో అలహాబాదులో ఈ క్షేత్రం ఉన్నది. సతీదేవి హస్త అంగుళీయకం ఇచ్చట పడిందట. ఈ క్షేత్రంలో వెళ్ళే త్రోవలో అన్ని వసతులు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఈ నదులను కలిసిన స్థలం ఈమెకు ఒడి. తల్లి శిశువులను ప్రేమించినట్లు ఈమె భక్తులను లాలిస్తుంది. ఈ క్షేత్రాన్ని స్మరించి ఇచ్చట మట్టి దేహానికి అలుముకుంటే త్రివేణి సంగమ స్నాన ఫలితం దొరుకుతుందని చెబుతారు. ఈమె శక్తిపీఠం వలనే ఈ మహిమ కలిగిందట. 15. జ్వాలాయాం వైష్ణవీదేవి. కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ముకు 60 కిలోమీటర్ల దూరంలో కాలధర్మము అనే కొండ ఉన్నది. పఠాన్ కోట నుండి జోగీంద్ర నగరానికి వెళ్ళే మార్గంలో జ్వాలాముఖి రోడ్డు అనే పేరుగల రైల్వే స్టేషన్ కూడా ఉన్నది. ఆ ప్రదేశానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉన్నది. ఇది అష్టాదశ శక్తి పీఠముల యందలి జ్వాలాముఖి క్షేత్రము. ఇచ్చటున్న కాలధర్మనే పర్వతము పైన సతీదేవి నాలుక పడినందువలన అప్పటి నుండి ఇప్పటి వరకు మంటలు వెలువడుతూనే ఉంటాయట. ఈ జ్వాలనే జ్వాలాముఖి అని, అమ్మవారిని జ్వాలాముఖేశ్వరి అని యాత్రికులు సేవిస్తూ ఉంటారు.